నమస్కారం ఫ్రెండ్స్. మానవ జీవితంలో కొన్ని అలవాట్లలాగా మారిపోతాయి. అంటే సమాజాన్ని చూసి ఇన్స్పైర్ కావడం, వేరే వ్యక్తులను చూసి అలాగే మెలగటం, ఏదైనా మనము సాధించాలి అంటే పక్క చూపులు చూడటం, అంటే పక్క వారితో కంపేర్ చేసుకోవటం, ఏదైనా సాధించాలి అంటే మోటివేషన్ వీడియోస్ చూడటం, ఎవరైనా గ్రేట్ వ్యక్తుల బుక్స్ చదవటం. అంటే మనం లైఫ్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే పక్క చూపులు చూడటం మనకు అలవాటైపోయింది. చూడకూడదా, ఇన్స్పైర్ కాకూడదా అంటే కావచ్చు. కానీ మీలో ఉన్న మేధోశక్తి అంటే మేధస్సు యొక్క శక్తిని మీరు ఎంత పనిలోకి పెడుతున్నారు? ఫస్ట్ సమాజం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే ముందు సమాజంలో జరుగుతున్న మార్పులు అవి మీకు వర్తిస్తాయా లేవా అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సమాజంలో వచ్చే మార్పులు, జరుగుతున్న మార్పులు మన జీవితానికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవాలి ఫస్ట్. అయితే మొన్న ఒక సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, మన పిల్లలని పక్కింటి పిల్లల అంటే చదువుతుంటారు కదా పక్కింటి పిల్లలు, వాళ్ళతోని కంపేర్ చేయటం, దానిపై ఒక వీడియో చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కానీ సమాజంలో మార్పు తేలేని టాపిక్. అంటే వీడియో ఫస్ట్ స్టార్టింగ్లోనే మార్పు తేలేము అని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఈ కంపారిజన్ అనేది మానవ సహజ ప్రకృతిగా మారిపోయింది. మానవ సహజ ప్రకృతి. కంపారిజన్ ఎవరితో చేసుకోవాలి? ఫస్ట్ పేరెంట్స్ ఆలోచించవలసింది, మీ పిల్లలను పక్కింటి వాళ్ళ పిల్లలతో పోల్చవచ్చునా? ఈ ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. మీ పిల్లలను పక్కింటి వాళ్ళ పిల్లలతో పోల్చవచ్చునా? మరి ఎవరితో పోల్చాలి అని ప్రశ్న వస్తుంది. అసలు పోల్చటం అవసరమా? అసలు పోల్చటం అవసరమా అంటే చాలామంది పేరెంట్స్ ఏమంటారు, మరి మా పిల్లలకు టార్గెట్ ఎట్లా సెట్ చేయాలి? ఇప్పుడు పక్కింటి పిల్లగానికి ఐఐటి దొరికింది, ఈ పొరుగింట పిల్లకు ఎంబీబీఎస్ దొరికింది, ముందరింటి పిల్లగాడు ఎంబీఏ చేస్తున్నాడు. అంటే మన పిల్లవాడికి ఆటోమేటిక్గా ఈ మూడు ఒక టార్గెట్స్గా మారవా? మా పిల్లవాడు దీనికన్నా కింద ఉండిపోవాల్సిందేనా, లేదా పక్కింటి పిల్లలతో పోటీ పడడం తప్ప అనే ఒక ప్రశ్న మన మెదడులో మెదులుతూ ఉంటుంది. అంటే మనము ఎవరెంత ఓదార్చడానికి చూసినా మన మనసు యాజ్ ఏ పేరెంట్ ఓదార్పబడదు. ఎందుకు? నీవు కన్న పిల్లలు
వేరే వాడు కన్న పిల్లల కన్నా మంచి స్థాయిలో ఉండాలి. అంటే నీవు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి. నీవు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి అని నీ కోరిక, అజంప్షన్. కోరికను మనం రఫ్ టర్మ్స్లో అజంప్షన్ అనాలి. నీకు నీ పిల్లవాడు ఎలా ఉన్నాడు కన్నా నీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, నీ పిల్లవాడు ఎలా ఉన్నాడు ముఖ్యం కాదు, నీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఇది చాలా ముఖ్యం. కనుకనే నీవు ఎంత బిగిచ్చి నీలోని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నా తప్పకుండా నీ పిల్లలను పక్కింటి పిల్లలతో కంపేర్ చేయడం సహజంగా మారిపోయింది. ఎందుకు మారింది? దీనికి బలమైన కారణాలు మన సొసైటీలోనే ఉన్నాయి. పాతకాలంలో కులాల వారీగా వృత్తులు ఉండేవి. ఇప్పుడు కుల వృత్తులు లేవు. కుల వృత్తులు అన్ని కులాలకు ఒక 4-5 వృత్తులు ఉన్నాయి. ఒకటి ఇంజనీరింగ్, ఒకటి డాక్టరు, ఒకడు సిఏ, ఇంకోటి ఇంకా ఏఐఐటీనో పుఐటీనో ఫారెన్కి పోవడం. ఇలా 4-5 ఇన్స్పిరేషనల్ పాయింట్స్ ఉన్నాయి. ఎంబీఏ చేయడం, సాఫ్ట్వేర్ కోర్సులు చేసి సాఫ్ట్వేర్లో జాయిన్ కావడం. అంటే యావత్ సమాజానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులాలు, వాళ్ళ ఆర్థిక స్థాయి ఏదున్నా ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లలను ఈ 5-6 కేటగిరీల మధ్యలో ఉంచదలుచుకున్నారు. ఇది పేరెంట్స్ చేస్తున్న తప్పు అని అనేకన్నా పేరెంట్స్ తెలిసినా చేస్తున్న అన్యాయము అనడం కరెక్ట్. అయితే చాలామంది పేరెంట్స్ అడుగుతారు, మేము మా పిల్లలను పక్కింటి పిల్లవాడితో పోల్చడం నేరమా? ఇది క్వశ్చన్. చాలామంది సైకాలజిస్ట్ వాళ్ళు మీరు అలా చేయడం తప్పండి, పిల్లలను పక్కింటి వాళ్ళతో పోల్చరాదు అని చాలా సున్నితంగా ఏదో పెద్ద థియరీ అర్థం చెప్పించేటట్టు చెప్తారు. అది కరెక్ట్ కంపారిజన్ కాదండి. నేను కరెక్ట్ కంపారిజన్ చెప్పేవాడు. నీ పక్కింటి పిల్లవాడు నీ పక్కింటి మొగుడుతో సమానం. నీ పక్కింటి పిల్లవాడు నీ పక్కింటి మొగుడితో సమానం. ఇప్పుడు ఆ పక్కింటి మొగుడు వాడు ఎట్లయినా, వాడు ఎంత మంచిగున్నా ఎంత చెడుగున్నా, వాడు ఎంత మంచి పోస్ట్లో ఉన్నా నీకొచ్చే లాభం ఏమీ లేదు. అవునా కాదా? ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన పాయింట్ ఇది. నీ పక్కింటి మొగుడు ఎంత అందగాడున్నా, ఎంత మంచి పోస్ట్లో ఉన్నా, ఎన్ని లక్షలు సంపాదించినా నీకొచ్చే లాభం ఏమి? వాడిని పొగిడినా తిట్టినా నీకొచ్చే లాభం శూన్యం. ఎందుకు? లీగలీ నీకు పక్కింటోనికి ఏ సంబంధము లేదు. ఇది ఎంత ఈజీగా ఒప్పుకోవచ్చు కదా. అయినా ఒప్పుకోము. మనం ఏం చేస్తుంటాము, చూసారా పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడకి ఇది కొనిచ్చాడు, చూసారా పక్కింటి ఆయన కారు కొన్నాడు, చూసారా పక్కింటి ఆయన ఎంత డీసెంట్గా ఉంటాడు, చూసారా పక్కింటి ఆయన ఈ డ్రాయర్ వేసుకుంటాడు. ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటాం. పక్కింటోడు వాళ్ళు ఎవడికి పుట్టిండు, వాడి కులం ఏంది, వాడి ఇనిషియల్ గ్రోయింగ్ ఫేజ్ ఏంది, వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, వాడు ఎంత కట్నం తెచ్చుకున్నాడు, ప్రతి ఒక్క లైఫ్ మీ వారితో ఆ పక్కింటోనికి కుదురుతుందా అంటే మీ జవాబు ఏముంటుంది? కుదరదు. కుదరకపోయినా మీరు వెటకారంగా ఎత్తి పొడుస్తుంటారా లేదా? అంటే పొడుస్తాము. అది కరెక్టా? రాంగు. అయినా ఎత్తి పొడుస్తారా లేదా? పొడుస్తాము. ఎందుకు? ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న మొగోనికి రోషం వచ్చి వాడు కూడా అలాగే తయారవుతాడు కావచ్చేమో, బహుశా కావచ్చేమో అని
మీకు ఆశ చాలా మటుకు ఇలాంటి ఆశలు ఎన్నటికీ నెరవేరవు. మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే చాలా మంది ఒప్పుకుంటారు. మీరు ఎంత వెటకారం చేసినా నీ మొగుడు నీ మొగుడే, పక్కింటి మొగుడు పక్కింటి మొగుడే. మరి ఈ థియరీ ఇంత స్పష్టంగా ఉన్నాక మరి నీ పిల్లగాడికి పక్కింటి వాడి పిల్లగాడితో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? అంటే వీడు బాబు కదా, ఎదుగుతున్నాడు కదా, ఇప్పుడు భర్త కాదు కదా, వీడికి ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక పక్కింటి పిల్లవాడితో కంపేర్ చేస్తున్నారు. మీ బాబును ఎవరు కన్నారు? ఎవరు కన్నారు? నీవు నీ భర్త కలిసి కన్నారు. వాడిని ఎవరు కన్నారు? ఆమె పక్కింటి ఆమె వాడు భర్త కలిసి కన్నారు. సరే, ప్రతి ఒక్క మనిషి ఒక యూనిక్ క్వాలిటీతో, ఒక యూనిక్ ఫిజికల్ ఫీచర్స్తో, ఒక యూనిక్ మెంటల్ కెపాసిటీతో పుడతారు. ఇది కూడా ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు మెంటల్ కెపాసిటీతో పుడతారు అంటే మెంటల్ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ జీన్స్ నీ భర్త జీన్స్ కలిస్తే ఆ మెంటల్ కెపాసిటీ క్రియేట్ అయ్యింది. అవునా కాదా? అవునా కాదా? అవునా? అంటే పిల్లవాడి భవిష్యత్తు సగం మీరిద్దరు డిసైడ్ చేసేసారు ఆల్రెడీ జీన్స్ పరంగా. జీన్స్ అంటే మేధస్సు, రూపము, హైటు, వెయిట్, కలరు మొత్తం మీరు ఫస్ట్ డిసైడ్ చేసేసారు. వాడు బయట పడ్డాడు, ఈ లోకంలో పడ్డాడు. కరెక్టా రాంగా? కరెక్ట్. ఈ ప్రక్రియ కూడా పక్కింటి వాళ్ళ దగ్గర జరిగింది. అవునా కాదా? వాళ్ళ జీన్స్ బట్టి వాడి మేధస్సు, వీళ్ళ జీన్స్ బట్టి వీళ్ళ మేధస్సు. సరే సార్, జీన్స్ ఎట్లున్నా మనం ఒకటే స్కూల్లో వేస్తాం కదా, ఒకటే ఫీజు కడతాం కదా, మరి వాడు సేమ్గా ఉండాలి కదా, మళ్ళీ ఇట్లెందుకు తయారవుతుంది? నీవు స్కూల్లో వేసింది ఎందుకు? నీవు నీ పిల్లగాడిని స్కూల్లో వేసింది ఎందుకు? పరస్పరంగా పోటీ పడమని కాదు. మీరు మర్చిపోతున్న పాయింట్ ఏమంటే మీ పిల్లల్ని స్కూల్లో వేయడము పరస్పరంగా పక్కింటోనితోని, ఆ స్కూల్లో 50 మంది పిల్లలు ఉంటే 50 మందితోని పోటీ తత్వం పెంచుకోని కాదు. మీరు స్కూల్లో వేసేది ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కావాలి అని. ఆ పాయింట్ మర్చిపోతుంది. ఎడ్యుకేటెడ్ కావాలి. పుస్తకాలు అవే, టీచర్లు అవే, కానీ ప్రతి ఒక్క పిల్లగాడు ఆ టీచర్లు చెప్పేవి సేమ్ వర్డ్స్ అయినా ఒక మనిషి ఒక వర్డ్ని ఎన్నో రకాలుగా అర్థం చేసుకుంటాడు. ఆయన ఎలా అర్థం చేసుకోగలడో, ఏం అర్థం చేసుకుంటాడో దాన్నే ఎడ్యుకేషన్ అంటారు. అంటే టీచర్కి తోచిన విధంగా చెప్తే టీచర్కి ఎలా అర్థమై ఉంటుందో వీళ్ళకి అర్థమయ్యే అవసరం ఏమాత్రం లేదు. నీ పక్క బెంచ్లో కూర్చున్నాడు, నీవు అర్థం చేసుకునేది వేరే వేరే అయినా పర్వాలేదు. దాన్నే ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేటింగ్ యువర్ మైండ్. మీరేమనుకుంటున్నారు? కంపేరింగ్ ఎడ్యుకేటెడ్ మైండ్స్. మీరేమనుకుంటారు? మైండ్స్ అనుకుంటున్నారు. మీరు ఎప్పుడు చూడండి, మీ బాబును మైండ్ అనుకోరు. ఎప్పుడు మీ బాబుని చూసి మైండ్స్ అనుకుంటారు. ఎందుకంటే మీ బాబు బ్రెయిన్ పక్కింటి వాడి బ్రెయిన్, మీ బాబు బ్రెయిన్ మీ బాబు ఫ్రెండ్ బ్రెయిన్, మీ బాబు బ్రెయిన్ మీ పక్కింట ఉన్న ఒక అమ్మాయి బ్రెయిన్. అంటే జెండర్ ఈక్వాలిటీ అని మనం జెండర్ చెప్తాం, కానీ ఆడవాళ్ళ పేషెన్స్, గర్ల్స్ పేషెన్స్, మగపిల్లల పేషెన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఒప్పుకుంటారా లేదా? మీ పక్కింటి వాడు సౌమ్యుడు కావచ్చు, వాడు ఆట ఆడేది ఇష్టం లేకుండా బుక్స్ పురుగు కావచ్చు, వాడు బుక్స్ చదువుతూనే ఉంటాడు. మీ బాబు ఆట ఆడడం ఇష్టం కావచ్చు, ఆట ఆడుతూనే ఉంటాడు, అప్పుడప్పుడు చదువుకుంటుంటాడు. మరి పక్కింటి వాడు ఉట్టిగా బుక్స్లో చదవడం ఎంత కరెక్ట్ అనుకుంటున్నారో, మరి మీ బాబు ఎప్పుడు ఆడుకోవడం తప్పెందుకు అనుకుంటున్నారు? అంటే మీరేమంటారంటే ఎప్పుడు ఆడుకుంటూ కూర్చుంటే వరల్డ్లో కంపీట్ ఎప్పుడు కావాలి అంటే
మన జీవితంలో బుక్స్, చదువు, ఎగ్జాము, మార్క్స్ అని మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. మీ బాబు ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాడు, అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాడు అంటే అది క్రైము. పక్కింటి బాబు ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాడు, అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాడంటే అది పెద్ద గ్రేట్. అంటే పక్కింటి బాబు యొక్క జీన్స్ మీ బాబులో లేదు అని ఫస్టే మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక పక్కింటి కులం మీ కులం కాదు, పక్కింటి జీన్స్ మీ జీన్స్ కాదు, పక్కింటి పెంపకం మీ పెంపకం కాదు, పక్కింటి లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ కాదు. అన్నీ వేరే వేరే ఉన్నాక చదువు విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఐఐటీలు, అందరూ ఎలక్ట్రానిక్స్, అందరూ ఎంబీఏలు, అందరూ ట్రిపుల్ ఐటీలు, అందరూ సిఏలు, ఐటీడబ్ల్యూఏలు. ఈ సొసైటీలో ఎన్నో వర్ణాలు, వర్గాలు, ఎన్నో అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉన్న బ్రెయిన్స్, ఇంట్రెస్ట్ ఉన్న బ్రెయిన్స్, క్వాలిటీ ఆఫ్ బ్రెయిన్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. క్వాలిటీ ఆఫ్ బ్రెయిన్ మనం ఎప్పుడు స్ట్రెస్ చేయము, ఇటువంటి మాటలు మాట్లాడదు. ఎందుకంటే మాట్లాడితే మొత్తం అంతా బయట వచ్చేస్తుంది మనం అస్సలు కథ అంతా. అందుకోసం క్వాలిటీ ఆఫ్ బ్రెయిన్, క్వాలిటీ ఆఫ్ థింకింగ్, రేషనల్ థింకింగ్, దీని గురించి మాట్లాడదు. ఎందుకంటే మాట్లాడంగానే మీరు రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది. అందుకోసం ఇవన్నీ పక్క పెట్టి మా బాబు చదువుతలేడు, పక్కింటి బాబు బాగా చదువుతున్నాడు. నేనేమంటా అంటే చదువు ఒకటే ముఖ్యమా అంటే ఒక స్టేజ్ వరకు పోయినాక చదువే ముఖ్యం. ఆ స్టేజ్కు పోయినాక ఇక మీరు కంట్రోల్ చేసేది ఏముండదు. ఒక స్టేజ్కు పోయినాక మీరు పీకేది ఏముండదు. ఇది అండర్స్టాండ్ చేసుకోండి. మీరు పీకవలసింది, పీకగలిగింది చిన్నగా ఉన్నప్పుడే. మీరేం చేస్తారు, మీరు చదువు ఒకటే నువ్వు చూడు బాబు, నీవు చదివినాక మేము ముందర నీ భవిష్యత్తు ఏముండదు. చదివినాక వాడు డిసైడ్ అయిపోతాడు, వాడు ఎక్కడ పోవాలని అక్కడ పోతాడు, మిమ్మల్ని తన్నేదంతాడు. ఎందుకంటే తన్నకూడదు అని నీవు ఎప్పుడు చెప్పలేదు కదమ్మా అంటాడు. మరి నేనేం చెప్పినారా అంటే ఎప్పుడు చదువుకో అని చెప్పినాము. ఆ చదువు బుక్స్లో తల్లిదండ్రులను తన్నొద్దు అని ఇక్కడ రాయలేదు అంటాడు. అరే సిలబస్ ఉంటాదిరా, తన్నుడు తన్నకపోడు, అది మనిషిలా ఉంటే అట్లుంటుంది, మనిషిలా ఉండాలిరా అంటాడు. నువ్వు మనిషిలాగా ఉండాలని ఎప్పుడు నాకు టీచ్ చేసినావు? ఎప్పుడు నువ్వేం చేసినావు? పక్కింటోనిలాగా చదువు, పక్కింటి ఆమెలాగా చదువు, నీ ఫ్రెండ్ లాగా చదువు, చూడు ప్రపంచం అంతా ఎట్లా చదువుతుంది. నీ ధ్యాస నీవు చెప్పేదంతా పక్కింటోడు ఎట్లా చదువుతుండు, ప్రపంచం ఎట్లా చదువుతుంది, ప్రపంచం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రపంచంలో కూడా తల్లిదండ్రులను తన్నే ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని మీ బాబు అందిపుచ్చుకున్నాడు, తప్పేముంది? నువ్వు ఎప్పుడు సమాజం నుంచే కదా ఇన్స్పిరేషను. నువ్వు సొంతంగా కూర్చోబెట్టుకొని మీ బాబుకి ఏం కావాలి, ఆట ఆడుకుంటా అంటున్నాడా, ఆట ఆడితే తప్పేముంది, శాలరీ 20,000 వస్తే తప్పేముంది, ₹1,00,000 శాలరీ కావాలన్నా, వాడు ఇంకా చదువుతూనే ఉంటాడు. చదువు కన్నా ముందే వచ్చే కోడలు ఎట్లా వస్తుందో ఏమో, వీడికే దిక్కు లేదు. ఆ దిక్కుమాలింది ఎట్లొస్తుందో, ఆ దిక్కుమాలింది ఎట్లొస్తుందో అని నీకు బాధ ఎందుకు? మీ దిక్కుమాలని పరిస్థితి మీరు చూసుకున్నారా? మీ దిక్కుమాలిన పెంపకం చూసుకొని అది దిక్కుమాలింది అని తెలుసుకునే లోప మీ వాడు పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయి అక్కడ వచ్చేది దిక్కుమాలిదే ఉంటుంది. ఆ దిక్కుమాలిది ఎట్లా పెరిగిందో మీకేం తెలుసు? ఇప్పుడు ఒక్కసారి పెండ్లైనాక మీరేం చేయలేరు అని ఎట్లా థియరీ కరెక్ట్ సూట్ అవుతుందో అట్లే కన్నాక మీరేం చేయలేరు అని ఎందుకు అనుకోరు? మీరేమనుకుంటారు, మా చేతిలో ఉన్న పిల్లగాడే కదా, మా గ్రిప్లో ఉన్న పిల్లగాడే కదా, వీడిని ఎట్లంటే అట్లా మోల్డ్ చేద్దాము, వీడిని ఎవరితోనంటే వాడితో కంపేర్ చేద్దాము, వాడిని ఇన్సల్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, మమకారము, మమత, తల్లిదండ్రుల ప్రేమ ఇవన్నీ బోగస్. నీవు ఒక్కసారి నీ పిల్లవాడిని పక్కవాడితో కంపేర్ చేస్తామంటే నీలో మానవత్వం లేనట్టే. అంటే వాడికి ఇన్స్పిరేషన్ కోసం మనం కంపేర్ చేయాలి కదండి. చూసావా వాడు ఎట్లా కష్టపడి చదువుతున్నాడు, నీవు చదువుతలేవు, చూసావా వాడు ఇట్లున్నాడు, నువ్వు లేవు అంటే
వాడిని కించపరిస్తే కానీ వాడు ఇన్స్పైర్ కాదు అని నీవు అనుకుంటావు. వాడు ఖచ్చితంగా నీవు కించపరుస్తున్నావు తప్ప నాకేం చేస్తలేవు అని మీ బాబు అనుకుంటాడు. అంటే నీ పరస్పరము మీరు అవలంబిస్తున్న తీరు ఒకరికొకరికి అంటే విరుద్ధంగా ఉన్నాయి. మీరు ఒక్కటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను సైకాలజిస్ట్ లాగా అడ్డగోలు వేస్ట్ వాదన చేయను. మీ పక్కింటి మొగుడు నీ మొగుడు ఎట్లా కాదు, నీవు పక్కింటి మొగుడిని తీసుకొని వచ్చి నీ మొగుడిలో ఎట్లా కలుపుకోలేవో, అంటే వాని క్యారెక్టర్ తెచ్చి నీ మొగుడిలో ఎట్లా వేసుకోలేవో, అట్లనే మీ బాబులో ఉన్న క్యారెక్టర్స్ పక్కింటి వాడి బాబు తెచ్చి మీ బాబులో వెయ్యలేవు. ఇప్పుడున్నోడు నీ మొగుడు, రేపు మీ బాబు కూడా ఒక మొగుడు అవుతాడు. కనుక ఈ మొగోడు చేంజ్ గారు. ఈజీ సొల్యూషన్ చెప్తున్నా. మీరు అంత పిచ్చి పిచ్చి అనుకుంటుండొచ్చు, ఇదేంటి ఇట్లా చెప్తుండే అని. మీరు ఆలోచించండి. మీ మొగుడు కూడా ఒక టైప్లో బాబే ఉండే, వాడు ఇంత పెద్దగైనాక కూడా మీకు నచ్చలేడు, ఇన్ని ఏండ్ల సంసారంలో మీకు నచ్చలేడు అంటే మీ బాబు కూడా అదే టైపు, వాడు నచ్చాడు. అంటే అది మీ డిసీజ్. చూసుకోండి, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ మొగుడు చాలా మటుకు నచ్చాడు, మీ కన్నబాబు అసలే నచ్చాడు. అంటే మీ దగ్గరున్న రెండు మీకు నచ్చావు. అంటే ప్రాబ్లం ఎక్కడుంది? నీ మొగుడిలో, నీ బాబులో లేదు, నీలో ఉంది. అంటే ఏ కోరికను అనుకున్నా తీర్చుకోలేవో, ఏ అలవాట్లను ఏ లైఫ్స్ని నీవు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నావో, నీవు ఎవరితో కంపేర్ చేయాలనుకుంటున్నావో ఆ కంపారిజన్ నిజం కాదు. అంటే అందిపుచ్చుకోవడం సాధ్యం కాదు. ప్రతి ఒక్క మనిషి ఒక సెట్ డెస్టినీతో, సెట్ ఇంట్రెస్ట్తో, సెట్ థింకింగ్ పవర్తో పుడతాడు. ఇప్పుడు నీవు ఆలోచించేది ఎంత తప్పు అని ఇప్పుడు ప్రూవ్ అయిపోయిందో, అలాగే వేల మంది తమ స్థాయిలో తప్పుగానే ఆలోచిస్తుంటారు. నీవు కన్నావు అంటే వాడి డెస్టినీ కూడా నేను సెట్ చేస్తాను అనేది తప్పు. ఇప్పుడు మనము సింపుల్గా ఐఐటీలో ఎన్ని అడ్మిషన్స్ ఉంటాయి, ఎంతమంది మగ పిల్లగాళ్ళు పుడుతున్నారు, దాంట్లో 10% మంది ఐఐటి కావాలన్నా అక్కడ సీట్లు లేవు. కనుక ప్రతి ఒక్కడు ఐఐటిలో చేరలేడు, ప్రతి ఒక్కడు ఐఐఎంలో అడ్మిషన్ రాదు, ప్రతి ఒక్కడు ఫారెన్కి పోడు, ప్రతి ఒక్కడు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పోడు. అంటే వాళ్లకు జీవించే హక్కు లేదా? దీని జవాబు చెప్పండి. అంటే వాడికన్నా తక్కువ స్థాయిలో జీవించడం మనం చూడలేక. జీవన స్థాయి అంటే ఏమి? స్థాయి అంటే మీ ప్రకారము జాబు, దానికి ఉన్న హోదా, దానికి వచ్చే డబ్బు తప్ప మీకు స్థాయి అంటే ఇంతే అర్థమవుతుంది. జీవన స్థాయి అంటే సంతోషపు స్థాయి అనేది మీరు ఎప్పుడో బొందబెట్టేసారు. జీవన ప్రమాణము అనగానే డబ్బు, ప్రమాణము అనగానే హోదా. ప్రమాణానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు దాంట్లో నుంచి 2-3 అర్థాలు తీసుకొని మీ కన్న కొడుకును, కన్న బిడ్డనే చిత్రహింసలు పెడుతున్నారు. నేను చెప్పుకోవచ్చింది ఎగ్జాంపుల్ ఇచ్చింది ఖచ్చితమైన ఎగ్జాంపుల్. మీకు అసహ్యంగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా ఎగ్జాంపుల్ ఇచ్చిన. నీ పక్కింటి మొగుడు నీ మొగుడు కానప్పుడు నీ పక్కింటి అబ్బాయి మీ అబ్బాయిలా ఎందుకు తయారవుతాడు? కానే కాడు. అనుకోవడము అది ఏమంటారు, బ్రహ్మహత్య పాతకం అంటారు, ఏమంటారు కదా, అట్లా ఘోరమైన పాపం అది. నీకు కలిగిన కోరిక నీ వేరే వాళ్ళలో చూసుకోవడము నీ అత్యాశ. నీ కోరిక కాదు అది. నువ్వు కోరిక అనుకుంటున్నావు, నాకు చిన్న కోరికలు ఉన్నాయి, నీ కోరిక కాదు, నీ అత్యాశ. ఎప్పుడు నీలో నీవు మార్పు తెచ్చుకోవడము అనుకుంటావు అనుకో, అది ఆశ. అది కూడా సాధ్యమవుతుందో లేదో అనుకుంటుంటావు. ఎందుకంటే నీలో నీవు మార్పు తెచ్చుకోవడమే అసాధ్యం అనుకుంటుంటావు. ఒకసారి నేను చేంజ్ కావాలని పోయి ఇదేంది టార్చర్ నాకైతే కాదబ్బా అంటావు. మరి నీకే నీలోని సంస్కరణలు అవుతాయో లేవో అని డౌట్ ఉన్నప్పుడు మీ కొడుకుకు,
నీ భర్తను చేంజ్గా అవుతారు అని ఖచ్చితంగా ఊహించి వాళ్ళను ఆ వైపు నెట్టడంలో నీకు బుర్ర ఉందా లేదంటావా? అంటే ఖచ్చితంగా నీలోని బ్రెయిన్ ఏమంటదంటే నేను కరెక్టే, కోరికలు ప్రతి మనిషికి ఉండవలసిందే, మనము పిల్లల భవిష్యత్తు నువ్వు ఏం వీకలే, నువ్వు ఫీజు కట్టడం తప్ప నువ్వు చేయడం ఏం లేదు. మా రిలేటివ్ ఒక ఆయన అట్లా చెప్పిండు, అసలు బ్రహ్మజ్ఞానం ఇచ్చిండు. మనం ఏం చేయాలి? పిల్లల ఫీజు కట్టాలి, పిల్లలకు తిండి పెట్టాలి, చూస్తూ ఉండాలి. అయితే అవుతాడు, లేకపోతే లేదు. లేదు అంటాడు, వాడు ఇంకో కోర్సు చదువుతాడు, ఫీజు కట్టాలి, తిండి పెట్టాలి, చూస్తూ ఉండాలి. అంటే వాడు చేస్తాడా లేదా, చేయగలడా లేదా ఏం చూసే అవసరం లేదట. వాడికి ఫీజు కట్టాలి, తిండి పెట్టాలి, చూస్తూ ఉండాలి. ఫెయిల్ అవుతాడు, ఇంకో కోర్సు తీసుకుంటాడు, ఫీజు కట్టాలి, తిండి పెట్టాలి, చూస్తూ ఉండాలి. అంటే ఇది కూడా ఒక విపరీతమైన టెక్నిక్ ఇది. డబ్బు వస్తుంది, ఓపిక బాగుంది, పిల్లల మీద కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఉన్నట్టు చూపించుకోవాలి. ఏం చేయాలి? ఫీజు కట్టాలి, తిండి పెట్టాలి, చూస్తూ ఉండాలి. ఫీజు కట్టాలి, తిండి కట్టాలి. అంటే పిల్లవాడికే ఓపిక నశించి ఇక ఫీజులు చాలు, నీ తిండి చాలు అంటే అప్పుడు పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు, వాడి దారి వాడు చూసుకుంటాడు అని తెలియాలి. అంటే ఇది కూడా ఒక టెక్నిక్, నేను తెలుసుకున్న టెక్నిక్ ఇది. ఎంత విచిత్రంగా ఉంది ఈ టెక్నిక్ కూడా. అంటే దీంట్లో డబ్బు ఓపిక రెండు మన సైడ్ నుంచి పుష్కలంగా ఉండాలి. ఆ పిల్లవాడు ఏమైనా చేస్తుండాలి, లాస్ట్కి పిల్లవాడే విసుగు చెంది చెప్పాలి, ఇంకా ఫీజులు కట్టక నాన్న, నాకు ఓపిక లేదు, ఇక్కడి నుంచి స్వస్తి అంటే ఇప్పుడు మా బాబు స్థాయి ఇది అని అప్పుడు తెలుస్తుంది. అంటే కొంతమంది ఏమో పేరెంట్స్ ఏమో ఓవర్ యాంగ్జైటీ, వాడు ఏమి అయ్యే ఉన్నాడు, ఏమేమైపోతాడు అని ఇది. ఒకడేమో ఏం కాకపోతున్నా వాడి మీద ఒకటే అభిమానము, ఒకటే ఫీజులు కట్టుడు, ఒకటే అంటే వాడికి ఓపిక సావాలి కానీ వీళ్ళకు ఓపిక సావాలి. ఒకవైపు అట్లాంటి పేరెంట్స్, ఇట్లాంటి పేరెంట్స్. మన సమాజంలో పేరెంట్స్ రెండు విభాగాలు అయిపోయినాయి. ఒకటేమో అత్యాశ, ఓవర్ యాంగ్జైటీ, హోప్. ఇంకో చోటేమో ఫీజులు కట్టడము, తిండి పెట్టడము, అడిగిన డబ్బులు ఇవ్వటము, సమాజంలో వదిలిపెట్టడం. అంటే సమాజమే తీర్చిదిద్దుతుంది అనే ఒకవైపు, ఇంకోటేమో అంతా మనమే చేయాలి అని ఇంకోవైపు. ఈ ఇద్దరు పరస్పరంగా ఢీకొంటే మన సమాజం పరిస్థితి ఏం చెప్పాలి, అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇది మనం ఆపలేము అని కూడా నేను అంటే వినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఏ సైకాలజిస్టు ఎవ్వడు ఎంత స్పెషలిస్ట్ అయినా మన సమాజంలో మెజారిటీ మంది ఆలోచిస్తున్న తీరును ఖండించవచ్చు కానీ తీర్చిదిద్దలేము అని ఖచ్చితంగా చెప్తూ, మీకు చేతనైతే ఈ మార్పుల వైపు ఒక్కసారి కన్నేసి చూడండి. నేను చెప్పిన పాయింట్స్ గురించి ఒక్కసారి దయతో మీ అబ్బాయి వైపు చూస్తే తప్పకుండా మీకు కరుణ కలుగుతుంది అని ఆశిస్తూ నమస్కారం.